లోక్సభ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని జాతీయ ఓబీసీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. నల్గొండ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన లక్ష్మణ్ తెలంగాణలో 10 లోక్సభ స్థానాలు 30% ఓట్లే బీజేపీ లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని, కాంగ్రెస్ హామీల పేరుతో అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా కూడా పార్టీకే సమాయత్తమైంది. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు ఢిల్లీలో 2 రోజుల జాతీయ పదాధికారుల సమావేశంలో ఒక రోడ్ మ్యాప్, ఒక కార్యాచరణ ప్రణాళిక, 100 days టార్గెట్, 100 రోజుల ప్రణాళిక. అందులో భాగంగానే అమిత్ షా గారు హైదరాబాద్ తెలంగాణకు రావడము, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 10 ఎంపీలు 30% ఓట్లు సాధించే లక్ష్యంతో ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి కార్యకర్తలు పల్లె పల్లెకు, వాడవాడకు మోదీ గారి అభివృద్ధి ఎజెండా, మోదీ గారి యొక్క పేదల సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆ రకంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి పార్టీ ఈ రాష్ట్రంలో కూడా 2 పార్టీలు, ఒక పార్టీ కనుమరుగే పార్టీ, 2 పార్టీ సమీప భవిష్యత్తులు ఇవాళ కాకుండా రేపైనా ఉచితాల పేరు మీద, గ్యారెంటీల పేరు మీద ఎక్కువ కాలం మోసం చేయలేరు. కర్ణాటకలో తేలిపోయింది, హిమాచల్ ప్రదేశ్లో తేలిపోయింది కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు.